ఏషియా పసిఫిక్ ఎకనామిక్ సమిట్ 2024లో ఎక్కడ నిర్వహించారు, అసలు ఏషియా పసిఫిక్ ఎకనామిక్ సమిట్ అంటే ఏమిటి, ప్రీవియస్ ఇయర్ ఎక్కడ నిర్వహించారు, అలాగే దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు అంటే మన భారతదేశం దీంట్లో సభ్య దేశమా కాదా, ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. జీ జిన్పింగ్ అండ్ జో బైడెన్ అటెండ్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ సమిట్ హెడ్ ఆఫ్ ది బైలేటరల్ మీటింగ్. 2024 సంవత్సరానికి గాను ఏషియా పసిఫిక్ ఎకనామిక్ సమిట్ ఏదైతే ఉందో, ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్ 2024 సంవత్సరానికి గాను ఎక్కడ నిర్వహించారంటే పెరు దేశంలోని లిమాలో దీన్ని నిర్వహించారు. సో దీన్ని అపెక్ పెరు 2024 అంటారండి. అపెక్ పెరు 2024 అంటారు. పెరు దేశంలోని లిమాలో దీన్ని నిర్వహించడం జరిగింది. పెరు క్యాపిటల్ లిమా అండి. సో పెరు దేశం యొక్క రాజధాని లిమాలో అపెక్ 2024 సమిట్ని నిర్వహించడం జరిగింది. ఇది వార్షికంగా నిర్వహించేటువంటి సమిట్ అండి. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫోరం యొక్క వార్షిక సమావేశం ఇది. నవంబర్ 15-16 తేదీలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఎస్టర్డే నిర్వహించారు అండ్ ఈరోజు కూడా దీన్ని నిర్వహిస్తారు. అండ్ ఇది యాక్చువల్గా ఈ పెరు దేశంలో నిర్వహించేటువంటి 3వ అపెక్ శిఖరాగ్ర సమావేశం అండి. ఇంతకుముందు 2008లో ఒకసారి నిర్వహించున్నారు, తర్వాత 2016 సంవత్సరంలో రెండోసారి నిర్వహించున్నారు, మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో అపెక్ 2024 సమిట్ ఈ పెరు దేశంలో నిర్వహిస్తున్నారు. ఓకేనా. సో అపెక్ సమిట్కి ఆతిథ్యం ఇవ్వడం 3వసారి ఇది. యూ షుడ్ రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో. ఓకే, 2008లో ఫస్ట్ టైం, 2016లో రెండోసారి అండ్ ఇప్పుడు 2024లో 3వసారి. 2021 సంవత్సరంలో పెరు విదేశాంగ శాఖ మంత్రి ఓస్కార్ మౌటువా 2024 ఏపెక్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. 2022 ఫిబ్రవరి 10న థాయిలాండ్ దేశం యొక్క ప్రధానమంత్రి ప్రయుత్ చాన్ ఓచా అపెక్ ప్రస్తుత అధ్యక్షుని హోదాలో 2023 సమావేశానికి యునైటెడ్ స్టేట్స్ని 2024కి పెరూని హోస్ట్గా ప్రకటించడం జరిగింది. ఓకేనా. సో 2023 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్లో దీన్ని నిర్వహించారు. నెక్స్ట్ ఇప్పుడు 2024 సంవత్సరంలో పెరు దేశంలో దీన్ని నిర్వహిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ డేట్స్ అనేటువంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2022 సంవత్సరంలో థాయిలాండ్. ఓకేనా. సో 2023లో యునైటెడ్ స్టేట్స్, 2024లో ప్రస్తుతం పెరులోని లిమాలో దీన్ని నిర్వహిస్తున్నారు. 30 సంవత్సరాలుగా ఈ అపెక్ సిఇఓ సమిట్ కూడా నిర్వహిస్తూ ఉన్నారండి. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ లీడర్స్ సమిట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటిది. ఇక్కడ ఈ అపెక్కి సంబంధించి డిఫరెంట్ సమావేశాలు కూడా నిర్వహిస్తారు. లీడర్స్ సమిట్ అని, తర్వాత దీనికి సంబంధించిన సిఇఓ సమిట్ అని. సిఇఓ సమిట్ అంటే ఏం లేదండి, ఇది అంతా మొత్తం ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి సమిట్సే. సిఇఓ సమిట్ అంటే ఏం లేదు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ అపెక్ లో ఉన్నటువంటి దేశాలకి సంబంధించి ఆ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కంపెనీస్ యొక్క సిఇఓస్ ప్రధానంగా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అపెక్ సిఇఓ సమిట్ అంటాం. ఈ అపెక్ సిఇఓ సమిట్ నవంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 1000 సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేశారు. దీన్ని నిర్వహించింది కూడా లీమాలో ఉన్నాయి. ఓకే. సో పెరు దేశంలోని లీమాలో దీన్ని నిర్వహించారు. ఓకేనా. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సిఇఓ సమిట్ అండ్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ లీడర్స్ సమిట్ అంటాం దీన్ని. ఓకే, లీడర్స్ సమిట్, అపెక్ సమిట్ అని కూడా అంటారు సింపుల్గా, లేదంటే అపెక్ లీడర్స్ సమిట్ అని కూడా అంటారు. రెండు కూడా ఓవరాల్గా అపెక్ సమిట్ తీసుకుంటే 2024 సంవత్సరంలో ఎక్కడ నిర్వహించారంటే పెరు దేశం అడిగితే పెరు, అలాగే ప్రాంతం అడిగితే పెరులోని లిమా అనేటువంటిది పెరు దేశం యొక్క రాజధాని. అండ్ 2024 సంవత్సరానికి గాను అపెక్ సిఇఓ సమిట్ యొక్క థీమ్ ఏంటంటే పీపుల్, బిజినెస్, ప్రాస్పరిటీ. ఓకేనా. పీపుల్ అంటే ప్రజలు, బిజినెస్ వ్యాపారం, అలాగే ప్రాస్పరిటీ శ్రేయస్సు. ఇదేం చెప్తుంది ముఖ్యంగా ఈ అపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ ప్రాంతం యొక్క అత్యంత క్లిష్టమైనటువంటి సవాళ్ళ కోసం వినూత్నమైనటువంటి విధానాల మీద దృష్టి పెడుతున్నట్టుగా ఈ థీమ్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. అపెక్ పెరు 2024 దీన్ని నవంబర్ 15-16 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఇది ఎకనామిక్ లీడర్స్ మీటింగ్ అండి. దీనికి హోస్ట్గా వ్యవహరించేది, దీనికి వెన్యూ ఏంటంటే లీమా. సో లీమా అనేటువంటిది పెరు దేశం యొక్క రాజధాని లీమా. ఓకేనా. హోస్ట్ కంట్రీ ఏంటంటే పెరు దేశం అండ్ ప్రాంతం ఏంటంటే లీమా. ఓకేనా. సో లీమా కాకుండా
ఇతర ప్రాంతాల్లో మీరు చూసిన ఈ ప్రాంతాల్లో కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా పెరూలో ఉండేదే. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది లిమా, పెరూ దేశంలోని లిమా, ఇవి గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ ఆఫ్ పెరూ. సో పెరూ దేశం యొక్క రాజధాని లిమా. పెరూ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. పెరూ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ దీనా బోలువార్టే ప్రస్తుతం పెరూ దేశం యొక్క ప్రెసిడెంట్. పెరూ దేశం యొక్క ప్రధానిగా ఉంది ప్రస్తుతం గుస్తావో ఆడ్రియాన్చెన్. అండ్ పెరూ దేశం యొక్క కరెన్సీ పెరూవియన్ సోల్. అలాగే అపెక్ గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. సో అయితే అసలు అది ఏంటి, అపెక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటనేది ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాలి. అపెక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉండేటువంటి దేశాల ఆర్థిక సహకారం అన్నట్టు. ఆ దేశాల మధ్య ఆర్థిక సహకారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి, ఒక దీనికి సంబంధించి. సో అపెక్ అనేది ఆసియా పసిఫిక్ యొక్క పెరుగుతున్నటువంటి ఈ పరస్పర ఆధారపడటాన్ని ప్రభావితం చేయడానికి 1989వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ఇది ఒక ప్రాంతీయ ఆర్థిక వేదిక. అపెక్ 1989వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటయ్యా అంటే సమతౌల్య, కలుపుకొని పోవడం, అలాగే స్థిరమైనటువంటి, వినూత్నమైనటువంటి, అలాగే సురక్షితమైనటువంటి వృద్ధిని ప్రోత్సహించడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణని వేగవంతం చేయడమే, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి గొప్ప శ్రేయస్ని సృష్టించడమే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అపెక్ ప్రక్రియకి సింగపూర్లో ఉన్నటువంటి శాశ్వత సెక్రటేరియట్ మద్దతు ఇస్తుందండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే సింగపూర్లో ఉంటుందండి. సింగపూర్, యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాలు ఇవన్నీ కూడా 21 మెంబర్ కంట్రీస్ మెయిన్గా దీంట్లో ఉంటాయి. ఆస్ట్రేలియా, బ్రూనీ, కెనడా, చిలీ, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పపువా న్యూగినియా, పెరూ, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, చైనీస్ తైపీ, థాయిలాండ్, వియత్నాం అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ కూడా ప్రస్తుతం దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1. ఓకే, సో 21 మెంబర్ కంట్రీస్. అండ్ దీంట్లో ప్రస్తుతం మన భారతదేశం సభ్యదేశం కాదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా మీకు స్టేట్మెంట్ అడిగేస్తారు. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో భారతదేశం కూడా ఒక సభ్యదేశమే అంటారు. భారతదేశం దీంట్లో సభ్యదేశం కాదండి. భారతదేశం ప్రస్తుతం అబ్జర్వర్ స్టేటస్లో ఉంది దీంట్లో. ఓకేనా, పరిశీలకుని దేశంగా మన భారతదేశం ప్రస్తుతం దీంట్లో ఉంది. ఓకే, సో ఇవి సభ్యదేశాలకి సంబంధించినటువంటి మ్యాప్ అండి ఇది. ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి 21 సభ్యదేశాలు. మన భారతదేశం దీంట్లో సభ్యదేశం కాదు. అయితే మన భారతదేశం అపెక్లో ఎందుకు సభ్యదేశం కాదు? యాక్చువల్గా దీన్ని స్థాపించింది 1989వ సంవత్సరంలో. అపెక్ని స్థాపించింది 1989వ సంవత్సరంలో. మన భారతదేశం దీంట్లో 1991వ సంవత్సరంలో జాయిన్ అవ్వాలనుకుంది. బట్ ఈ 1991వ సంవత్సరంలో మీరు చూసినట్లయితే మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు, ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో ఈ సేమ్ ఇయరే లిబరలైజేషన్ మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఎకనామిక్ కోఆపరేషన్స్ లిబరలైజేషన్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఈ ఆర్థిక సరళీకరణ అంటామండి. సో ఈ ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ స్టార్ట్ చేసిన తర్వాత మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలతో మరింత వాణిజ్యాన్ని పెంచింది. అంతకుముందు ఎలా ఉండేదంటే మన భారతదేశంలో ఏదన్నా కంపెనీస్ అవన్నీ స్థాపించాలన్నా కూడా వాటికి తప్పనిసరిగా ఎక్కువ గవర్నమెంటే స్థాపించేది, గవర్నమెంటే వ్యాపారం చేసేది. అండ్ ప్రతి దానికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు స్థాపించాలన్నా కూడా దానికి లైసెన్స్లు చాలా అవసరం. ఆ లైసెన్స్ని గవర్నమెంట్ అంత ఈజీగా ఇచ్చేది కాదు. తర్వాత 1991 సంవత్సరంలో మనకి ఈ విధంగా ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ లైసెన్సెస్ ఇవ్వడం అనేటువంటిది సరళీకరణ చేశారు. బట్ స్టిల్ అపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దేశాలు
భారతదేశంలో వ్యాపారం చేయడం అంటే ఇంకా లైసెన్స్ రాజుగా ఉంది, లైసెన్సులు పొందడం అక్కడ చాలా కష్టం, ఆ దేశంలో వ్యాపారం చేయడం చాలా కష్టం అనేటువంటి భావనలో ఇవి ఉన్నాయి. అందువలన ఇప్పటివరకు మన భారతదేశాన్ని అపెక్లో సభ్యదేశంగా వీళ్ళు ఆమోదించలేదు. ఇది ఒక కారణం. మరొక కారణం ఏంటంటే 1997వ సంవత్సరం నుంచి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో కొత్త సభ్య దేశాలను చేర్చుకోవడం ఇది ఆపేసిందండి. అప్పటి నుంచి కొత్త సభ్య దేశాలను చేర్చుకోలేదు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ప్రస్తుతం మన భారతదేశం అపెక్లో సభ్య దేశం కాదు, ఇది అబ్జర్వర్ స్టేటస్లో ఉందండి. సో ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ దీన్ని స్థాపించింది 1989వ సంవత్సరంలో స్థాపించారు. ప్రస్తుతం దీని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా ఉంది రెబెక్కా ఫాతిమా సంతా మరియా. సో అలాగే దీని యొక్క చైర్పర్సన్ ప్రెసిడెంట్ దినా బొలువార్టే. సో దినా బొలువార్టే ప్రస్తుతం పెరు దేశం యొక్క ప్రెసిడెంట్. సో ఈయనే ప్రస్తుతం దీని యొక్క చైర్పర్సన్గా ఉన్నారు, ఎందుకంటే ఆ దేశంలో ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు కాబట్టి. సో దాని యొక్క చైర్పర్సన్ పెరు దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ దినా బొలువార్టే. అండ్ దీంట్లో ఉన్నటువంటి ప్రస్తుత సభ్య దేశాలు 21 సభ్య దేశాలు ప్రస్తుతం ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే సింగపూర్లో ఉంటుందండి. సింగపూర్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కలిగి ఉన్నటువంటి దేశం. అండ్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అలాగే ఇతర ఆర్గనైజేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్. ఓకే, నేనైతే క్వశ్చన్ చదువుతాను, 2 లాంగ్వేజ్లో మీకు ఇచ్చింది, మీరు కూడా చదివి ఆన్సర్ చేయండి. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్, సంస్థ పేరు ఇచ్చింది, అలాగే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఇచ్చింది. మొదటిగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది అంటున్నారు. రెండవ స్టేట్మెంటు ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ సింగపూర్లో ఉంది అంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం బ్యాంకాక్లో ఉంది అంటున్నారండి. అయితే ఈ 3 వాక్యాల్లో సరిగ్గా మ్యాచ్ చేసి ఉన్నటువంటిది ఏంటి అంటున్నారు. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 3 మాత్రమే అంటున్నారు. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ గైస్? సో మీరు లైవ్లో ఫాలో అవుతున్నట్టయితే లైవ్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే మీరు ఆఫ్లైన్లో చూస్తున్నట్టయితే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మాత్రమే సింగపూర్లో ఉంటుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ టోక్యోలో ఉంది అనేది ఇన్కరెక్ట్. అలాగే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ బ్యాంకాక్లో ఉంది అనేది కూడా ఇన్కరెక్ట్. సో ఎందుకంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏదైతే ఉందో, సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందండి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉందంటారు. ఇది ఇన్కరెక్ట్ అండి. సో ఇది యాక్చువల్గా ఫిలిప్పీన్స్ దేశంలోని మాండలుయాంగ్లో ఉంటుంది. ఫిలిప్పీన్స్ దేశంలోని మాండలుయాంగ్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. అలాగే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఏషియా దేశాల సమాఖ్య యొక్క ప్రధాన కార్యాలయం బ్యాంకాక్లో ఉంటుంది అన్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఎందుకంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇండోనేషియాలోని జకర్తాలో ఉంటుందండి. ఇండోనేషియాలోని జకర్తాలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ 2 కూడా ఇన్కరెక్ట్. సో అండ్ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఓన్లీ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశం సభ్యదేశంగా ఉంది దేంట్లో అంటున్నారండి. భారతదేశం సభ్యదేశంగా ఉంది దేంట్లో అంటున్నారు. ఇండియా ఈజ్ మెంబర్ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం. సెకండ్ స్టేట్మెంట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య. ఓకేనా? అలాగే ఈస్ట్ ఏషియా సమిట్ మూడో స్టేట్మెంట్, తూర్పు ఆసియా సమిట్. ఈ మూడిట్లో సరైనటువంటిది చెప్పమంటున్నారు మనకి. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 అండ్ 3 ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్నట్టు. ఆప్షన్ డి ఇండియా ఈజ్ మెంబర్ ఆఫ్ నన్ ఆఫ్ ది అబౌవ్, భారతదేశం పై వాటిలో దేంట్లో కూడా సభ్యదేశం కాదు అంటున్నారు. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ నౌ? మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ మీరు సింపుల్గా ఎలిమినేషన్ మెథడ్లో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే మనం ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ గురించి డిస్కస్ చేసాం, అవునా? సో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో భారతదేశం సభ్యదేశమా అంటే కాదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే మీకు ఇది ఆన్సర్లో ఉండకూడదు. మీరు ఎలిమినేషన్ మెథడ్లోకి వెళ్ళొచ్చు. సింపుల్గా మీరు ఏని ఎలిమినేట్ చేయొచ్చు, అలాగే సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, సో దీంట్లో
మన భారతదేశం అనేది సభ్య దేశం కాదు, అవునా? సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో సభ్య దేశాలుగా ఉన్నటువంటివి ఏంటి? ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్ అండ్ కంబోడియా. సో దీంట్లో కూడా మన భారతదేశం సభ్య దేశం కాదు. సో కాబట్టి సెకండ్ కూడా మన ఆన్సర్ కాదు. అండ్ తర్వాత ఈస్ట్ ఏషియా సమిట్. సో ఈస్ట్ ఏషియా సమిట్లో మన భారతదేశం సభ్యదేశం. ఈస్ట్ ఏషియా సమిట్లో భారతదేశం సభ్యదేశం. సో అప్పుడు ఏమవుతుంది? మనకి ఓన్లీ బి అవుతుంది, ఓన్లీ 3. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 3, దట్ ఈస్ బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ తర్వాత ఇలాగా కొన్ని ముఖ్యమైనటువంటి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అని ఇలాగ ఏవైతే బ్రిక్స్ అని ఏవైతే ఉన్నాయో వాటిలో సభ్య దేశాలని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సభ్య దేశాల గురించి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదే టైప్లో ఇది ప్రీవియస్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇదే టైప్లో మీకు నెక్స్ట్ అడిగేదానికి కూడా అవకాశం.